హరవిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. మనం ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే డబ్బు తీసుకుని ఓటేయటం, ఓటేసిన వాళ్ళందరూ ఎదవలు, అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయటం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసే వాళ్ళందరూ దుర్మార్గులైన పార్టీలు లేకపోతే నాయకులు. ఇలా కొంచెం ఒక సమాజంలో ఎక్కువ దాని గురించి ఎక్కువ థింకింగ్ లేకుండా ఒక అందరికీ గట్టి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు కాదు అన్నట్టు. కానీ దాని గురించి కొంచెం సూక్ష్మంగా ఆలోచించట్లేదు జనాలు. ఆలోచించాలి. అలాగే అప్పుడు అర్థమవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఏదీను పూర్తిగా తప్పు, పూర్తిగా ఒప్పు ఉండదు. దానికి ఒక హిస్టరీ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అది ఒప్పు కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు ఏదైనా అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు చాలా అబ్స్ట్రాక్ట్గా మాట్లాడుతున్నాను కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. ఓటు వేయటం, డబ్బు తీసుకుని వేయటం తప్ప? డబ్బు తీసుకుని అంటే అదే అంటే బేసికల్గా మన తెలుగు రాష్ట్రాలు అయితే కనుక ఆల్మోస్ట్ 3, 4, 5 వేల దాకా వెళ్ళిపోయింది పర్ ఓటు. అట్లీస్ట్ వాళ్ళు అందరి ఓటర్స్ కాకపోయినా అట్లీస్ట్ 30-40% ఓటర్స్కి అయితే అలా పంచుదామని ట్రై చేస్తున్నారు. ఓకే, అలా ఈ ఓటర్లు డబ్బు తీసుకుని ఓటేయటం తప్ప? ఎందుకు తప్పు? ఓకే, సింపుల్ క్వశ్చన్ ఒకవేళ అయితే తప్పే, అంటే న్యాయంగా తప్పే. బికాజ్ న్యాయం వెన్ యూ డబ్బు తీసుకుని ఎప్పుడైతే ఓటేసామో మనకు వాళ్ళని రేపు ఉదయం ఎందుకు నాకు చేయలేదు అని చెప్పి ప్రశ్నించే హక్కు మనం కోల్పోతున్నాము అన్నది ఈజ్ ది ఐడియాలజికల్ ఆన్సర్. దట్ ఎస్, మీరు అడిగారు ఆ మాట కాబట్టి ఆన్సర్. ఈ 30-40% మేబీ వాళ్ళలో కొంచెం నిరక్షరాస్యత ఎక్కువ ఉండొచ్చేమో, కానీ వాళ్ళకి లౌకిక జ్ఞానం అయితే వాళ్ళకి అందరికీ ఉంది. వాళ్ళకి మిగతా సెక్షన్స్ కంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి కదా. అంటే కొంతమంది లాగా కుకూన్ లైఫ్ కాకుండా వాళ్ళ కొంచెం లౌకిక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు డబ్బులు తీసుకుని ఎందుకు ఓటేస్తున్నారు? వాళ్ళకి తెలియదా ఏమవుతుందో? ముందే తీసుకుని బెనిఫిట్ ఎలక్షన్ కి క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నది క్యాండిడేట్లు ఏం చెప్తున్నారు, మీరు చెయ్యబోయే పనికి మేము ముందే డబ్బులు ఇచ్చేస్తున్నాం మీకు. దట్ ఇస్ వాట్ దేర్ సేయింగ్ కదా. సో వీ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్ ఇన్ అవర్ బ్రోకెన్ డెమోక్రసీ వేర్ ఓటుకి మనం నోటు పథకం అని ఏదైతే వాడతామో రిధం కుదిరింది కాబట్టి ముందే మన ఓటు అమ్మేసిన తర్వాత వాట్ రైట్ డు వీ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ దెమ్? ఓకే, డబ్బు ఇవ్వకుండా పోనీ ఓటేస్తాం, అప్పుడు కూడా దానివల్ల ఏమైనా వాళ్ళలో మార్పు వస్తుందా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళలో ఏమైనా, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇంతమంది వేశారు కదా ఓవరాల్ గా. సో వీ మే యాజ్ వెల్ మేక్ దట్ 10-20,000 రూపీస్ ఫర్ ద ఫ్యామిలీ ఇస్ ద సిచ్యువేషన్. ఇంకా తమాషా ఏంటి, ఎవ్రీవన్ నోస్ దట్ బోత్ పార్టీస్ ఆర్ గివింగ్ మనీ. దేర్ ఆర్ సెవెరల్ హౌస్ హోల్డ్స్, మనకి తెలుసు, హూ టేక్ మనీ ఫ్రమ్ బోత్ పార్టీస్. ఎవరికి ఓటేస్తారన్నది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్, తెలీదు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తే తప్ప రారు, అక్కడికి వెళ్ళినందుకు భోజనం పెట్టాలి, వాళ్ళకి ఓటు వేసినందుకు వాళ్ళ తాలూకా. అంటే ఇంకా దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఐ కెన్ గెయిన్ ఫ్రమ్ దీస్ పీపుల్. అట్లీస్ట్ లెట్ మీ టేక్ 10,000 రూపీస్ ఈస్ ద స్టేజ్ దట్ వీ హావ్ కమ్ టు. అవును. సో ఇది బ్లేమ్ చేయడం కాదండి. అవునవును. సో వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒకటి డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు చేసేది ఒకే పని ఉంటుంది, వాళ్ళ పరిపాలన ఒకే రకంగా ఉంటుంది. కరెక్ట్. కాబట్టి డబ్బులు తీసుకుంటే కనీసం నాకు ఇప్పుడు ఒక 5 ఏళ్ళకి ఒకసారి అయినా సరే ఒక చిన్న బంపర్ ఆఫర్ లాగా 10,000-20,000 వస్తుంది, అదొకటి. అండ్ డైరెక్ట్ గా వచ్చి వీళ్ళు అంటున్న మాట కూడా ఉంది కదా, దట్ ఏదైతే డబ్బులు పంచుతున్నప్పుడు ఎందుకు నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, ఏంటి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారు, ఏంటి నా డబ్బే కదా అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద స్టేజ్ దట్ వీ హావ్ గాటన్ ఇంటూ కదా. ఏంటి వాళ్ళ జేబులోంచి ఇస్తున్నారా ఏమైనా, వాళ్ళ జేబులోంచి ప్రింట్ చేస్తున్నారా వాళ్ళు ఏమైనా, మన డబ్బే కదండి అది, సిటిజన్ డబ్బే కదా, మనకి వెనక్కి ఎందుకు ఇవ్వట్లేదు. రేపు ఉదయం వాడిని ఏంటి ఇదేమిటి నువ్వు వేసిన రోడ్డు అప్పుడే కూలిపోయిందంటే ఎక్కడి నుంచి డబ్బులు తెమ్మంటావు మరి రేపు ఉదయం ఎలక్షన్ నీకు ఇవ్వడానికి వాళ్ళు అడుగుతున్నారు. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ట్రెండ్ మొదలు పెట్టింది. సో నేను అంటుంది ఏంటంటే అదే, సో బేసిక్లీ అందుకని డబ్బులు ఎందుకు తీసుకున్నారంటే అందుకు తీసుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీల దగ్గర తీసుకుని వాళ్ళకి కావాల్సినట్టే వేస్తున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ కనుక డబ్బు ఇవ్వలేకపోతే కనుక దాన్ని వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ ఏ పార్టీలు అయితే ఇస్తాయో డబ్బులు
వాళ్ళు ఇచ్చే అమౌంట్స్ డిఫరెంట్గా ఉన్నా కూడాను అందరినీ ఆదరిస్తున్నారు. ఓకే, అదొక పాయింట్. బ్రహ్మాండంగా. అవును. సో దాంట్లో ఆ రకంగా కొంచెం సమన్యాయం పాటిస్తున్నట్టు లెక్క ఓటర్లు. ఆ, అయితే ఈ డబ్బులు తీసుకుని ఓటేస్తారని వీళ్ళు తిడతారు, వీళ్ళు తిట్టడం నాకు నచ్చదు అనమాట. ఎందుకంటే వీళ్ళకి అసలు డబ్బులు అలవాటు చేసింది ఎవరు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళేంటి మొదటి నుంచి రాజకీయ వెళ్ళి నాయకులే కదా. అడిగారా? ఆ, అలాంటప్పుడు నీకు 500 ఇస్తాను ఓటేయి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరిని అడిగినా కూడాను అసలు రాజకీయం చాలా ఖర్చుతో కూడా వ్యవహారం అయిపోయింది, అందుకని ఆ! నేను తప్పట్లేదు, అవినీతి చేయాల్సి వస్తుందని ఇప్పుడు దాన్ని ఎక్స్క్యూజ్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు మీకు అంతగా నచ్చకపోతే కనుక మరి మీరందరూ కలిసి కూర్చుని ఓ చేయండి. అందరూ కలిసి కూర్చుని ఒక లా పాస్ చేయండి. లేకపోతే ఇంపాసిబుల్ కదా! ఉన్నలా సరిపోతాయి కానీ యాక్చువల్గా అందరూ కలిసి దీని గురించి ఏమని చెప్పుకోండి, ఏమైంది, కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టుకోండి మీరే. అదొకటి. తమాషైన విషయం ఏంటంటే ఓటుకు నోటు అని చెప్పి ఇప్పుడు ఏదైతే కేసు నడుస్తోందో ఈయన మీద, ఎవడు ఓటుకు నోటు కాదు. హోల్ వరల్డ్ నోస్ దట్ ఇట్ ఈస్ ఓటుకు నోటు. అయితే ఎవ్రీవన్ నోస్. ఇంకొక రీజన్ ఏంటంటే ఓట్ బ్యాంక్ అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారు కదా. అంటే అది క్యాష్ ఇవ్వట్లేదు ఎవరికీను, కానీ ఈ పార్టీ ఆ ఫలానా వర్గానికి ఫేవరబుల్గా ప్రవర్తించడమో లేకపోతే ఫేవరబుల్గా ఏమైనా పనులు చేయటమో చేస్తుంది, అది తప్పు. అందువల్ల వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ఈ పార్టీకి ఓట్లు ఎక్కువ వేస్తారు కాబట్టి అలా ఒక పార్టీ అలా చేయటం తప్పు. అలాగే ఇలా ఓట్లు వేసేవాళ్ళు కూడాను ఒక సిటిజన్గా, ఒక కామన్ సిటిజన్గా ఆలోచించాలి తప్పితే నేను ఫలానా వర్గం అని ఆలోచించి ఓటేయకూడదు, అందరి మేలు కోరి ఓటేయాలనేది అదొక ఐడియాలజికల్ రీజన్ కదా, రీజనింగ్. దాని మీద అభిప్రాయం ఏంటి? ఓట్ బ్యాంక్ కాకుండా ఓటేయడంలో ఇంకేం మిగిలింది అంటే, ఇఫ్ దెర్ ఇస్ నో, హౌ డు యూ సెలెక్ట్ ఎ క్యాండిడేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ మేనిఫెస్టో, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రామిసెస్, ఏదైతే ఇప్పుడు మనం ఒరిజినల్ గా డెమోక్రసీ అని అనుకున్నప్పుడు. ఇవేవి కాకుండా లెట్ సే ఐడియాలజీ ఒక్కటే పట్టుకొని, అలాంటి ఇన్స్టెన్సెస్ ఇప్పటికి కూడా తమాషాగా మన డెమోక్రసీలో ఎవ్రీ ఇయర్ 1-2 క్యాండిడేట్లు వస్తారు, అలాంటి వాళ్ళు ఎవ్రీ ఎలక్షన్ లో వస్తారు. ఇప్పుడు పోనీ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, కొన్నాళ్ళ క్రితం మీరే ఇంటర్వ్యూ చేసిన జేపీ గారు ఉన్నారు, ఆయన కూకట్పల్లి గెలిచారు. కూకట్పల్లి మల్కాజ్గిరి ఏదో గెలిచారు కదా ఆయన, ఎక్కడో కూకట్పల్లి. హైదరాబాద్ నుంచి కూకట్పల్లి గెలిచారు ఆయన. గెలిచిన తర్వాత అంటే ఏంటి, ఇవన్నీ కాదు, మనం ఏకంగా ఒక మంచి క్యాండిడేట్ ఎన్నుకుందాం అని చెప్పి ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్ లో వర్కౌట్ అయింది అది. ఏమిటి దానివల్ల వచ్చింది అంటే, వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ దే గెయిన్డ్, దట్ ది పీపుల్ గెయిన్డ్ దేర్ అని కానీ ఆలోచిస్తే, దే హ్యావ్ లాస్ట్ అవుట్. ఒక మంచి క్యాండిడేట్ ఎన్నుకున్నామని చప్పట్లు కొట్టుకున్నారు. అంటే ఐఎమ్ బీయింగ్ వెరీ, మనం మాట్లాడుకున్నప్పుడు ఆనెస్టీ మీ వైజాగ్ ప్రజలు దాదాపు 3 లక్షల మంది జేడీ లక్ష్మీనారాయణకి వేశారు కదా ఓటు. దాని వల్ల వేయడం వల్ల ఏమైంది, మాకు నిజంగా ఊరికి మంచి చేసే భరత్నేమో సైడ్ చేసి చిన్న మెజారిటీతో రెండో ఆయన అయిపోయి, ఇప్పుడు ఊర్లో ప్రతి బిల్డింగ్ మీద ఎంబీబీఏ పేరుండి, లిటరలీ ఎవ్రీ బిల్డింగ్ దట్ ఈస్ బీయింగ్ బిల్ట్ వాళ్ళు 3-4 వైసీపీ వాళ్ళ పేర్లతోటే అవుతున్నాయి. అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఫైనల్ గానేమో మొన్న కిడ్నాప్ అది వాళ్ళ ఇంట్లో హడావిడంతా జరిగిన తర్వాత, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వ్యాపారం చేయడానికి అని చెప్పి, అంత దరిద్రం అది. అంటే వాట్ డు వి గెయిన్ ఫ్రమ్, సి ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ ద సిస్టమ్. మన సిస్టమ్ అంటే ఎవరు సార్, మీరు నేనే కదా సిస్టమ్. నౌ అట్లీస్ట్ లెట్ మీ ఓట్ బేస్డ్ ఆన్ మై, మీరు ఒక పర్టికులర్ ఓట్ బ్యాంక్ కాదు అని మనం ఎలా అనుకుంటాం, మనం కూడా ఓట్ బ్యాంకులమే. ఎందుకు కాదు? అవును, వీఆర్ సాలరీడ్ క్లాస్. అంటే అదే, నేను సాలరీడ్ క్లాస్, నువ్వు ఎంటర్‌ప్రెన్యూరియల్ క్లాస్, నువ్వు వర్గం, నేను ఒక వర్గం. ఒకటే సాలరీడ్ క్లాసే. ఇప్పుడు మనం ఒకవేళ గాని ఎందుకు లేదు గాని, అంటే ఇప్పుడు వేసారు చిన్నది మధ్యలో స్పీడ్ గా. ఎంటర్‌ప్రెన్యూరియల్ క్లాస్ కి ఇన్కమ్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటది కదా, అదొకటి తేడా. ఇర్రెగ్యులర్. ఇప్పుడు నిజంగా మీకు నాకు కూడాను రేపు ఉదయం గాని ఒక పర్టికులర్ పార్టీ వచ్చి వి విల్ అబాలిష్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తే ఓటేస్తామా? నేను వేస్తాను సార్, నేను వేస్తాను. మనము ఓట్ బ్యాంకులమే కదా ఆ విషయంలో. ఓకే, బీజేపీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అదే మనం ఎవరైనా ప్రామిస్ చేస్తే దాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాం, అంతేగాని ఏంటో ఎలా చదువుతున్నావు మరి, మా ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే మీ గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గిపోతే మరి సొసైటీ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఏమైపోద్దని అడగం మనం. ఎందుకు అంటే, అడిగితే ఆన్సర్ మనకు తెలుసు కదా. ఇప్పుడు
నాకు 5,000 రూపాయలు ఇచ్చినందుకు నేను మీకు ఓటేస్తే రేపు ఉదయం నాకు మీరు చేసే పని నాసి రకంగానే ఉంటుంది అని నాకు తెలీదా? పనే చేయరు అని నాకు తెలీదా? ఎందుకంటే నెక్స్ట్ టైంకి మీరు 10,000 దండుకొని రెడీగా ఉండాలి ఎలక్షన్ కాబట్టి. సో దండుకుంటారు నెక్స్ట్ 5 ఇయర్స్ లో అని నాకు తెలీదా? నేను అడగను కదా, ఎందుకంటే ఇట్ ఇస్ అన్ ఇన్కన్వీనియంట్ క్వశ్చన్. సో సేమ్ థింగ్ విల్ హ్యాపన్. మనం ఓట్ బ్యాంకులమే కదా. వై విల్ వి ఆస్క్ అ క్వశ్చన్ విచ్ ఇస్ డెట్రిమెంటల్ టు అస్? ఇవాళ గురించి మనం ఆలోచించి బాగుంది ఓట్ బ్యాంక్, ఓకే బీజేపీ దే మే నాట్ బి డైరెక్ట్ గా కరప్షన్ లేకుండా ఉన్నాం మేము అని వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే కార్పొరేట్ ఫ్రెండ్లీ అనే ఒక టర్మ్ ఉందనుకోండి, వాళ్ళు కూడా ఓట్ బ్యాంకే కదా. ఓకే, మమ్మల్ని కానీ మీరు యూ సపోర్టర్స్ బాండ్స్, కార్పొరేట్లు కాకపోతే ఓట్లు వేయకపోవచ్చు కానీ బాగా నిధులు ఇస్తారు. అదే అంటున్నాను, అందుకే యూ సపోర్టర్స్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్ విచ్ వీ విల్ దెన్ యూస్ టు బై ఓట్స్ ఆర్ డూ ఆప్టిక్స్ విచ్ విల్ గెట్ అస్ ఓట్స్. రెండు ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే రెండును. బికాస్ ఆఫ్ విచ్ వీ విల్ గివ్ యూ. స్టార్టింగ్ లో రాగానే ఈ ప్రభుత్వం చేసిన ఫస్ట్ పని ఏంటి, అది మంచా చెడా నాకు తెలియదు, అంత నేను స్టడీ చేయలేదు. 25% కార్పొరేట్ ట్యాక్స్ ఫట్మన్ కట్ చేయడం వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ దే డిడ్ కదా. రైట్ ఫ్రమ్ డే వన్ వాళ్ళు చేసిన ఫస్ట్ టర్మ్ లోనే వాళ్ళు చేసిన పనుల్లో అది వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ కదా. సో ఆ విధంగా కార్పొరేట్ ట్యాక్స్ నిర్మలా సీతారామన్ చేశారు ఆవిడ. ఓకే, అయితే సెకండ్ టర్మ్ లో సో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ అవ్వచ్చు అంటే, లేకపోతే ఇంకేదో నీకు ఇస్తాను, లేకపోతే సీక్రెట్ గా ఓకే నీకు స్టీల్ మీద బయట నుంచి ఇంపోర్ట్ అవ్వనివ్వకుండా నెక్స్ట్ 5 years పాటు నేను కొనసాగిస్తాను అడిషనల్ టారిఫ్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్ నేను ఇది నేను మార్చను, వాట్ ఎవర్. అది ఓట్ బ్యాంకే కదా. ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు బై. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్ లో క్రైటీరియా మారుస్తాను సో దట్ నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు ఒకడే మిగులుతావు దాన్ని బిడ్ మన చేయడానికి. మునుపున్న టాపిక్ లో మనం మాట్లాడుకున్నట్లాగా ఆ ఫార్ములా దీంట్లో మనకి బయటకు వచ్చినప్పుడు ఆ మండీల్లోని ఆ పర్టికులర్ మోనోపలి ఆల్మోస్ట్ నీకు వస్తుంది, బికాస్ యు ఆర్ ది ఫస్ట్ మూవర్ దేర్. ఓట్ బ్యాంక్ కాండ్ అంటే మనం ఓన్లీ క్యాస్ట్ ని ఎందుకు ఓట్ బ్యాంక్ అంటాం అంటే, యూజువల్ గా మనం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నది టిపికల్ గా వి కనెక్టెడ్ ఫస్ట్ మనకి తగిలేది క్యాస్ట్ కదా. క్యాస్ట్ దెన్ మైనారిటీ అపీస్మెంట్, మైనారిటీ, యా క్యాస్ట్ ఆర్ రిలీజియన్, ఓకే లెట్స్ పుట్ ఇట్ ఇన్ వన్ థింగ్. సో మనం ఎదుర్కొండ ఓట్ బ్యాంక్ అన్నప్పుడు ఎదుర్కొండ ఇమీడియట్ గా కనబడేది ఆ రెండు. ఇప్పుడు ఉన్న దాంట్లో సేఫ్ గార్డింగ్ రిలీజియస్ ఇంట్రెస్ట్స్ ఇస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ సైడ్స్. సో ఐ విల్ ప్లే టు మై ఓట్ బ్యాంక్. ఇక్కడ నన్ను ఎవడు ఏమి చేయలేడు. హైదరాబాద్ లో ఆ 9 సీట్లు వాళ్ళకి వెళ్తాయి అని ఎందుకని వెళ్ళగలిగింది అంటే, ఓట్ బ్యాంక్ లో అట్లీస్ట్ అది భయం అవ్వచ్చు, క్యారెట్ అవ్వచ్చు, స్టిక్ అవ్వచ్చు, రాదర్ ఈజియర్ ఆన్సర్ మనకి కదా. ఇప్పుడు మీకు నాకు వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది క్యారెట్. ట్యాక్స్ కట్ వచ్చిందా, లేకపోతే హోమ్ లోన్ తక్కువకి వచ్చిందా, ఇంట్రెస్ట్ రేట్లు ఏమైనా తగ్గాయా, క్రెడిట్ బెటర్ గా దొరికిందా, బయట రోడ్లు బాగా వేసారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. రెండో సైడ్ ఆఫ్ బల్క్ ఆఫ్ అవర్ పాపులేషన్ కి ఇట్ ఇస్ అ స్టిక్ కదా. దే మే నాట్ రియాక్ట్ టు అ క్యారెట్. వీళ్ళు వస్తే నువ్వు ఉండవు. ఐ నీడ్ సమ్ ప్రొటెక్షన్, మై వర్గం నీడ్స్ ప్రొటెక్షన్, కాబట్టి వీళ్ళకి ఓటేద్దాం. సో తప్పని ఎలాగంటారు అంటే, ఆన్సరింగ్ అదే సో నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం అయితే కనుక ఏ రకమైన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసినా తప్పు కాదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐ లుక్ ఎట్ మోర్ లైక్, అంటే ప్రతిదాన్ని ఒక నెగిటివ్ గా కాకుండా, see there are certain sections that need some extra positive discrimination, let's say, from the government, because probably they are too small, they are too vulnerable ఆ type లో. సో ఆ వర్గాన్ని ఓకే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పటం, ముఖ్యంగా బై టేకింగ్ కేర్ ఆఫ్ దియర్ ఇంట్రెస్ట్ సంబడి ఎల్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి వర్స్ ఆఫ్. అంటే అదేమి జీరో సమ్ గేమ్ లాగా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తే, లేకపోతే వీళ్ళని బాగా చూసుకుంటే ఇంకొకటి నష్టపోతాడు, ఇంకొక వర్గం నష్టపోతుంది, అలాంటి పరిస్థితి లేకుండా ఉంటే కనుక ఇలా ఒక వర్గం, అది రిలీజియస్ మైనారిటీ కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్, అంటే మనం చూస్తుంటాం కదా చేనేత కార్మికులు, ఆ వర్గం ఓకే దాంట్లో ఎక్కువ మంది ఒకే కులం ఉండొచ్చేమో, అది వేరే విషయం, కానీ బట్ అదర్వైజ్ అదొక ప్రొఫెషన్ బట్టి చూస్తే అదొక వర్గం. అది వాళ్ళల్లో పవర్ లూమ్స్ కొనుక్కునే స్తోమత లేకపోవటం,
దీనివల్ల వాళ్ళు ఒక లార్జ్ కార్పొరేట్ గార్మెంట్ ఫ్యాక్టరీస్ లేకపోతే లార్జ్ కార్పొరేట్ హౌసెస్తో డైరెక్ట్ కంపీట్ చేయలేకపోవటం, ఎందుకంటే వీళ్ళకి మార్కెట్ ప్లేస్ లేకపోతే, ఇలాంటివన్నీ వాళ్ళకున్న కష్టాలు. సో ఆ వర్గాన్ని కొంచెం చేయూతను అందించడం అనేది, దానికి సంబంధించి కొన్ని ప్రామిసెస్ చేసి అధికారంలోకి రావడం అనేది తప్పేం కాదు నా ఉద్దేశం. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక వాళ్ళకి ఆ చేయూత ప్రామిస్ చేసిన చేయూత ఇస్తే కనుక మంచిదే. అండ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సంబడి ఎల్స్ కదా. వీళ్ళు అంటే వల్నరబుల్. ఐ హ్యావ్ స్లైట్లీ డిఫరింగ్ ఒపీనియన్ ఇఫ్ ఐ మే. అంటే జీరో సమ్ కంప్లీట్ గా అవ్వడానికి చాలా అకేషన్స్ లో కష్టము అని నా ఒపీనియన్. అంటే లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చాలా సార్లు జీరో సమ్ గేమ్ కాదు అంటున్నాను నేను. ఒక వర్గానికి చేయూతనిస్తే గనక వేరే వర్గానికి నష్టం చేసినట్టు కాదు అంటున్నాను నేను. కాదు అవుతుంది అని. ఓకే, లెట్ మీ ఈ చేనేత కార్యక్రమం ఎగ్జాంపుల్ చేనేత కాదు అంటే నాకు తట్టిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెట్స్ సే ఒక పర్టికులర్ ఇప్పుడు రాజస్థాన్ లోని కుమ్మరి ఎవరో వాళ్ళ తాలూకా సబ్సెక్ట్ కి దే షుడ్ బి యాడెడ్ ఇంటూ రిజర్వేషన్స్ కేటగిరీ అని చెప్పి దాని మీద నుంచి ఒక లీడర్ బయటకు వచ్చి ఆ లీడర్ ఎన్నికవుతాడు. రాజస్థానే కాదు, మన దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక ట్రైబల్ దీంట్లో ఒక సబ్సెక్ట్ వచ్చింది. Now, by adding them into the total mix of 5% reservation, you are actually reducing the chances of the others who are already there. Or minorities ki 30% మనం చేస్తాము అని ప్రామిస్ మీద వచ్చినప్పుడు ఆ 30% is going away from the remaining 70%. The stage we are in right now, sadly, is ఆ 30% వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, నాకు అర్థమైంది. సో అలా చేస్తే తప్పే, కానీ ఒక వర్గాన్ని పైకి తీసుకురావాలంటే రిజర్వేషన్స్ ఒకటే మార్గం కాదు. ఎందుకంటే రిజర్వేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక దానివల్ల వేరే వర్గాలు నష్టపోతాయి అనే స్పృహ ఉండి, అలా మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీళ్ళకి ఎలా సహాయం చేయాలని వేరే మీన్స్ కూడా ఉంటాయి కదా, వేరే మార్గాలు కూడా ఉంటాయి దానికి. అలా చేయాలంటున్నాను. అది తేగలిస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నది బాగుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇందులోనే మనం ప్రతిసారి గవర్నమెంట్ తిట్టడమే ఎందుకు, ఒక మంచి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు దెర్ వాజ్ దిస్ ఎప్పటి నుంచో కూడాను మన హిందూ మత పెద్దలు, మతోద్ధారకులు అందరూ కూడా పెడుతున్న పెంట ఏంటంటే హజ్కి ఇంత సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది, లేకపోతే యెరూషలేంకి కొంతమంది వెళ్తున్న వాళ్ళకి సబ్సిడీ ఇస్తోంది, హిందూ మెజారిటీ కంట్రీ. సో మన వాళ్ళు ఏం చేశారు, అలా అయితే ఈ there was this, I don't know whether it was passed or not, but this proposal came up kada. Okay, let us do one thing, certain number of people ki we will give e darshan of yatra whatever. కేజ్రీవాల్ ప్రామిస్ చేసినట్టు కదా ఈ స్టేట్ లో, గుజరాత్ లోనే అవ్వచ్చు, ఇట్ ఇస్ పాసిబుల్. అంటే ఈ ప్రభుత్వం నిజంగా మీరు అన్నట్టు ఏంటి, వాళ్ళకి ద్రోహం చేసినట్టు కాదు అది. నిజంగా ఒకవేళ కానీ పట్టుకొస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఇప్పుడు నీకు ఇన్ని వెళ్ళినప్పుడు ఇటువైపు ఇన్ని రావాలి, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉంది కాబట్టి డూ వన్ థింగ్. ఓకే, ఎంతమంది నువ్వు దెర్ ఇస్ సబ్సిడీ ఇన్ హియర్, తెల్ల రేషన్ కార్డు లేకపోతే పూర్ పీపుల్ ఉన్నారు, దే వాంట్ టు ట్రావెల్, సంవత్సరానికి ఇన్ని, ఇంతమంది అమర్నాథ్కి వెళ్తారు, ఇంతమంది చార్ధామ్కి వెళ్తారు, ఇంతమంది కాశీకి వెళ్తారు, మీ ఇష్టం, యూజ్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ అనుకోవడం ఈజ్ యాక్చువల్లీ అ పాజిటివ్ మూవ్. అంటే ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటున్న దాంట్లో తట్టిన ఎగ్జాంపుల్ కాబట్టి ఇది దట్ యాక్చువల్లీ వుడ్ మేక్ మోర్ ఇంపాక్ట్. బాగుంది అది. ఇప్పుడు మనకి కార్పొరేషన్లు ఉన్నట్టు స్టేట్ లోని, అఫ్ కోర్స్ ఈ కార్పొరేషన్లు అన్ని కూడాను మెజారిటీ ఆర్ పనికి మాలిన కార్పొరేషన్లు మనకి. సాడ్లీ దే డూ నథింగ్ ఎక్సెప్ట్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఫండ్స్ టు రన్ దేర్ ఓన్ ఆఫీస్. అవును, టేబుల్ కుర్చీ కూడా లేవంట అది కాస్ట్ కార్పొరేషన్ చైర్మన్స్ కి చాలా మందికి లేవు. అవును అవును, ఓన్లీ ఇన్నోవా మీద బోర్డు మాత్రం పెట్టుకున్నారు అంతే, దానికి కూడా ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదట. ఓన్లీ పైలట్ వెహికల్ ఒకటి ఇస్తారంట, అది అలా రోడ్డు మీద తిరుగుతూ ఉండాలి, వెళ్ళి ఆఫీస్కి వెళ్తే కూర్చోడానికి ప్లేస్ ఉంది కాబట్టి. బికాస్ దర్స్ నో ఫండ్స్. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు కాపు కార్పొరేషన్ నుంచి బెనిఫిట్ పొంది ఎంతమంది వెళ్ళారు, లేకపోతే బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఉంది. నిజంగా ఒకవేళ కానీ ఇఫ్ దెర్ ఇస్ జస్టిస్ మీటెడ్ అవుట్ ఆల్ ఓవర్, దానికి ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేయాలి అని మన వాళ్ళు అంటారు. అంటే మనం స్లైట్ గా టాపిక్ మారాం అక్కడ, బట్ దిస్ ఇస్ సెపరేట్ టాపిక్ ఫర్ అనదర్ డే ప్రాబబ్లీ. సో లాస్ట్ రీజన్, ఇది సరైన ఆలోచన విధానమా కాదా అని చెప్పు. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, ఈ క్యాండిడేట్లలో మోర్ ఆర్ లెస్ నాకు ఐ ఫీల్ దే ఆర్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్. సో వాళ్ళల్లో మరి ఇంక నేను ఎవరికి ఓటేయాలి? వాళ్ళలో నేను నా వర్గం వాడికో నా కమ్యూనిటీ వాడికో ఓటేస్తాను అనే థింకింగ్ కరెక్టా కాదా?
మరి ఇప్పుడు ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ ఈక్వల్ అని మీరు అన్నప్పుడు ఐడియల్ గా అయితే అసలు ఆల్ థింగ్స్ ఈక్వల్ ఉండవు ఆఫ్ కోర్స్, కానీ అంటే నిజంగా ఒకవేళ మేనిఫెస్టో ఇద్దరు కూడా బాగా ఇచ్చి, నాకు ఐ హ్యావ్ అ గ్రౌస్ హియర్. ప్రాబ్లం ఏంటంటే మేనిఫెస్టోస్ అంటే నిజంగా ఇందాక సగంలో వదిలేసాను ఆ ట్రైల్ ఆఫ్ థాట్. డెమోక్రసీలో ఒరిజినల్ గా సెలెక్ట్ చేసుకోవాలి క్యాండిడేట్ ని అనుకున్నప్పుడు ఏమంటాం, మేనిఫెస్టో చదవండి, క్యాండిడేట్ తాలూకు వెనకాతల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందేమో అది చూడండి, తర్వాత వాళ్ళది సత్తా ఎంత ఉంది, ఎడ్యుకేటెడా, నిజంగా ఏమైనా చేయగలరా, అలాంటి వాటి మీద ఎంచుకోండి. క్యాండిడేట్ మీద సెంటర్ అయ్యి ఉంది డెమోక్రసీ. మనం వీఆర్ నో లాంగర్ సెంటర్డ్ ఆన్ క్యాండిడేట్. డైవర్జెన్స్ నెంబర్ 1. వీఆర్ సెంటర్డ్ ఆన్ ఎ పార్టీ. పార్టీ వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద వాళ్ళే, ఐ థింక్ ఇందిరాగాంధీ హ్యాడ్ దిస్ కదా, నేను కుక్కను నుంచోబెడితే గెలుస్తుంది అని లాంటిది ఏదో ఒక డెట్రిమెంటల్ స్టేట్మెంట్ ఎవరో ఇచ్చారు ఇలాంటిది. ఇట్ కుడ్ బి డాగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్, బట్ దట్ వాజ్ ది ఇంటెన్షన్. ఆమె నుండిదో లేకపోతే అసలు వాళ్ళకంటే పక్కన కేతిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మాడుతూ ఉంటారు కదా, మా మేడం కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని చెప్పేసి. అంటే ప్రెసిడెంట్ నేను చేయగలను టైప్ లో మాట్లాడి ఉంది అన్నది నేను. ఓకే, సో పార్టీ వైపు నుంచి ఎవరు వచ్చినా కూడాను అంటే ఎంత సాడ్ ఇది. ఇట్ ఈస్ ఆబ్వియస్, హస్బెండ్ గోస్ టు జైల్, వైఫ్ బికమ్స్ సీఎం. ఇట్ ఈస్ అ ఓపెన్ థింగ్. 30%, 40%, 50% women reservation is there in sarpanch grama level also. Wife doesn't go anywhere. పేరుకి ఆవిడ సర్పంచ్ గారు అంటే మొగుడే సర్పంచ్. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్, క్యాండిడేట్ డస్ నాట్ మ్యాటర్. నంబర్ 1. నంబర్ 2, డైవర్జెన్స్. మనకి మేనిఫెస్టోస్ విల్ నాట్ బి యాక్టెడ్ అపాన్ అనే అష్యూరెన్స్ ప్రజలు వచ్చేసారు. ద ప్రామిసెస్ విచ్ ఆర్ గివెన్ ఇన్ మేనిఫెస్టోస్ వీళ్ళు ఎలాగో నెరవేర్చలేరు, అవి ఊరికే చెప్తారు, సో చదివి ఉపయోగం ఏంటి? బికాస్ సెంటర్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, మేము ఇది చేసేస్తాము అన్న దాంట్లో ఎంత పర్సంటేజ్ చేశారు? మద్యపానం నిషేధిస్తాము అని మా ప్రభుత్వం చెప్పి మా రాష్ట్రంలో వచ్చిన సీఎం ఆయనే దాని మీద మొన్న మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ట్రాంచ్ ఆఫ్ బాండ్స్ రిలీజ్ చేసేది ఆయన. ఈసారి రేటింగ్ పడిపోయి బీకి వచ్చేసాం మేము. బీబీ మైనస్ ఏదో వచ్చింది దీని క్రెడిట్ రేటింగ్. టిల్ 2032 మీద వచ్చే ఇన్కమ్ మీద బాండ్ 200 కోట్లతో రేస్ చేసేది ఆయన మొన్న. సో మీ రాష్ట్ర ప్రజలందరూ తాగుబోతులకి రోజు పూజలు సన్మానం చేయాలి. అదేంటది, మేము మన స్టేడియంకి వెళ్ళినప్పుడు మన ఇంగ్లాండ్ వాళ్ళు పాపం ఇక్కడ మద్యం తాగి హాస్పిటల్కి వెళ్ళిపోయారు కదా, వార్త వచ్చింది కదా, వాళ్ళందరినీ నేను పర్సనల్ గా వెళ్ళి థ్యాంక్ చేశాను. సార్ వి థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్టేట్, వి అప్రిషియేట్ యువర్ బిజినెస్, ప్లీజ్ కమ్ అని మనం ఆ టెస్ట్ మ్యాచ్ రోజు. ఓకే, సో మేనిఫెస్టోస్ ఆర్ నాట్ సీరియస్ ఎనీమోర్. జనాలు మేనిఫెస్టో అన్నది చదవరు. కరపత్రాలు ఎంతమంది ఇళ్ళకి పంచుతారు? 4 చదువుకున్న వాళ్ళు ఇళ్ళకి పంచుతారు, గోడ మీద అతికిస్తారు. దట్స్ ఆల్. మేనిఫెస్టో విల్ నాట్ బి యాక్టెడ్ ఆన్. మనం ఏంటి, మేనిఫెస్టోలో చాలా వరకు న్యాయం చేసాము అన్నది పోల్ ప్లాంక్ అయిపోయింది. చాలా వరకు న్యాయం చేస్తే అసలు ఎందుకు పెడుతున్నవి ఇవన్నీ? ఇవి జరగవని నీకు తెలుసు కాబట్టి యూ కెనాట్ డూ ఇట్. చాలా వరకు న్యాయం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రాష్ట్రం విషయంలోనే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే 99.28% ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసామని. అలాంటప్పుడు మరి వచ్చే ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టకూడదు కదా, కేవలం మిగిలిన 0.72% పెట్టాలి. ఇంకా అసలు ఏమీ లేదు, వీ విల్ కంటిన్యూ దిస్ అని చెప్పాలి అంతే. ఇంకా కొత్త ఎందుకు? ఇంకా యూ హావ్ డన్ వెల్ కదా, నవరత్నాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా మరి. సార్ ఇదే వీ విల్ కంటిన్యూ అంటే నిజంగా అంతగాని ఇంప్లిమెంట్ చేసి ఉంటే మొత్తం 175 గెలవాలి, డౌట్ లేదు అందులో. కమింగ్ బ్యాక్, నేను యాక్చువల్గా నేను చెప్పినప్పుడు అది కొంచెం థియరిటికల్ గా అనిపించి ఉంటుంది మీకు కానీ వినేవాళ్ళకి కానీ. ఏంటంటే అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ ఓట్ టు మై సంబడి హూ ఐ ఐడెంటిఫై విత్ అనేది. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చాలా చెబుతాను నేను. ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టు మేనిఫెస్టో విషయంలో కానీ, కరప్షన్ విషయంలో కానీ, కేపబిలిటీ విషయంలో కానీ దాదాపు అన్ని పార్టీల మీద, అందరు క్యాండిడేట్ల మీద దాదాపు ఒకే అభిప్రాయం వచ్చేసారు జనాలు. ఎక్కడో ఒక చోట తప్పితే అందరూ ఎదవలే, అందరూ అవినీతి పరులే, అందరూ దుర్మార్గులే అన్నట్టు విరక్తి వచ్చేసింది ఒక చెప్పాలంటే. సో అలాంటప్పుడు ఇప్పుడు నగరి అంటే రోజా అనేది మర్చిపోండి, అక్కడ తమిళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక తమిళ్ భర్త ఉన్న క్యాండిడేట్, లేకపోతే అసలు ఒరిజినల్ గానే తమిళ మూలాలు ఉన్న వ్యక్తి అక్కడ క్యాండిడేట్ గా వచ్చుంటే కనుక ఎంతో కొంతమంది ఆ ఫీలింగ్ తో అయినా ఓటేస్తారు అనేది. అది కానీ
సేమ్ తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు కర్ణాటకలో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో తెలుగు మూలాలు ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్. అవును సో అవును అలాంటి సందర్భాల్లో నేను చెప్పింది ఇది యాక్చువల్గా మేనిఫెస్టో అవుతుంది. లేదు మీరు అన్నది అదర్ మీరు థింగ్స్ అన్నది బీయింగ్ కరెక్ట్. ఈక్వల్, వైజాగ్ ఐ లో విల్ ఓట్ మాకు ఫర్. లేదు వైజాగ్ లో మాకు ఒక మార్వాడి కార్పొరేటర్ ఉన్నారు తెలుసా? జీవీఎంసీ కార్పొరేటర్ ఆయన మార్వాడి, డాబా గార్డెన్స్ మంచి ఏరియాలోంచి కూడా మార్వాడి ఆయన. అంటే అఫ్ కోర్స్ అక్కడ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది అని ఆయనకు తెలుసు ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళది. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ కదా, ఏ మీ ఊర్లో మాత్రం హైదరాబాద్ లో మాత్రం హైదరాబాద్ కాదు, కొన్ని ఇదే పాకెట్స్ లోని మా బెంగళూరులోనే కొన్ని చోట్ల మంచి తెలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగు తెలుగు మదర్ టంగ్ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ఉంటారు. లేదు లేదు, ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్ ఈస్ అన్ఈక్వల్ కదా. అంటే హౌ ఎల్స్ విల్ యూ డిసైడ్ ఓకే వీళ్ళ సో వల్ల నాకు సో ఈ రీజన్ నేను యాక్సెస్ ఉంటుంది కదా. రేషనలైజ్ చేయట్లేదు, కానీ ఈ కారణాన్ని అవును కొన్ని విషయాల్లో యాక్చువల్గా పాజిటివ్ కింద చూస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీసీ కులాలు చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా కులంలోంచి ఎవరు యాక్చువల్గా బాగా వ్యాపారంలో బాగా సంపాదించి ఊర్లో ఒక పెద్ద మనిషిలాగా పేరు తెచ్చుకోవడం కానీ, లేకపోతే చదువు విషయంలో కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో కానీ, లేకపోతే ఇలా పొలిటికల్ లీడర్గా కానీ వాళ్ళు ఎదిగితే అది యాక్చువల్గా నాకెంతో కొంత ఆనందాన్ని, గర్వాన్ని, ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది కదా. సో అందుకని అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అలా యాక్సెస్ ఉంటుంది కదా నాగ్ గారు. ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు మీకు నాకు ఎమ్మెల్యేని ఇవాళ దాకా మన పని చేయించుకోవడానికి కలవాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు, కార్పొరేటర్ తో కూడా మనకు పని ఉండకపోయి ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ ఫర్ హోమ్ vote is a weapon, whether to take money and vote or to get things done in the next few years. వాళ్ళ పిల్లల చదువు కోసం లోన్ స్కాలర్షిప్ కోసం అప్లై అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి నాలా సింపుల్ వాటర్ రాకుండా ఉన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, డ్రైనేజ్ సో వాళ్ళకి దే విల్ న్యాచురలీ పిక్ సమ్ వన్ విత్ హూమ్ దే హ్యావ్ యాక్సెస్. కనీసం వాళ్ళకి మినిమంలో మినిమం ఏంటి, యాక్సెస్ కావాలి. అంటే నేను వెళ్తే కనీసం నా మొహం చూడాలి, నా వినతి పత్రం నేను సమర్పించుకోవాలి ఎవరికైనా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను. నా కులం వాడైతే నాకు కొంత నయం, ఎందుకంటే కుల పెద్ద ఎవడో ఒకటి పట్టుకెళ్తాను నేను. అవును, లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు బాబు ఒకవేళ నీకు నాకు చుట్టరికం మీద ఉందని కొంచెం ఎవడో ఒకటి ద్వారా కామన్ వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ కార్పొరేటర్, ఇన్ఫాక్ట్ కార్పొరేటర్ లెవెల్లో అయితే అది చాలా పెద్ద ఇష్యూ, సర్పంచ్లకి కార్పొరేటర్లకి అయితే అది మేజర్ ఇష్యూ. అది ఈ రీజన్ తోటే, ఫర్ దిస్ రీజన్ కులం సినిమాకి దరిద్రం, అది కంప్లీట్ యాంటీథీసిస్, అది సంబంధం లేకుండా అది పెట్టుకున్నాం. బట్ ఇక్కడ ఇట్ ఈస్ అ రియల్ ప్లాంక్, ఇట్ ఈస్ అ రియల్ ఇష్యూ. వాళ్ళ వల్ల రేపు, ఎందుకంటే అందరూ ఒకే వీధిలో ఉంటారు విలేజెస్ లో, ఎస్పెషల్లీ ఏంటి ఒక ఏరియాలో ఒక కులం వాళ్ళు ఉండడం అన్నది కామన్ గా జరిగే విషయం. కాబట్టి మన ఏరియాలోనే ఉన్నాడు రా మన కార్పొరేటర్, దానివల్ల ఏమవుతుంది, రోడ్డు పడుతుంది. ఇట్ ఈస్ సంథింగ్ యాజ్ బేసిక్ యాజ్ దట్, అంతే కదా. మా ఏరియాలో మా ఇంటి పక్క వాడు ఉన్నాడు కాబట్టి మాకు రోడ్డు పడుతుంది, వాటర్ పడుతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే జనాలు వస్తారు, ఎందుకంటే కార్పొరేటర్ ఉన్నాడు మా ఇంటి పక్కన, సర్పంచ్ ఉన్నాడు మా ఇంటి పక్కన అన్న ఉద్దేశంతో. అక్కడి నుంచి గ్రో అయినదే కదా ఇది. ఇప్పుడు దాకా మన సంభాషణ ఇది విన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి ఏం పోయే కాలం వచ్చింది, అన్ని రాంగ్ రీజన్స్ అంతా రైట్ రీజన్స్ గా రేషనలైజ్ చేస్తున్నారు అనుకుంటా ఉండొచ్చు కదా. అంటే అది మా వాడైతే ఎందుకు ఓట్ వేయకూడదు, క్యాష్ తీసుకుని ఎందుకు ఓట్ వేయకూడదు, అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎందుకు చేయకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తానంటే వాళ్ళకి ఎందుకు ఓట్ వేయకూడదు, ఇలాంటివన్నీ నేను ఇది యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి అంతా రాంగ్ రీజన్స్ కాదని నా ఉద్దేశం. అదే మనం ఎక్స్ప్లెయిన్ ట్రై చేసాం. ఈ పరిస్థితులు కాబట్టి ఇది ఐడియల్ సిచ్యుయేషన్ కాదు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే there are 2-3 big flaws in the current democratic process or constitutional process in India. ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ విన్నర్ టేక్స్ ఆల్ టైప్లో తయారైపోయింది. అంటే ఒకటేమో ఫస్ట్ అన్నిటికంటే ముందేమో పవర్ చాలా సెంట్రలైజ్ అయిపోయింది. ఏంటంటే ఇఫ్ యూ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ యూ హ్యావ్ అపరిమిత అధికారాలు ఉంటాయి నీకు. అలా కాకుండా నువ్వు ఎంపీ ఎమ్మెల్యే అయితే కనుక మహా అయితే లోకల్గా రోడీయం చేసుకోవచ్చు, లేకపోతే లోకల్గా జనాల దగ్గర డబ్బులు దప్పడం తప్పితే పాలసీ పరంగా సమాజంలో మార్పు తీసుకోవడానికి ఏమి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దో నోషనల్లీ యు ఆర్ ఏ law maker, even if you are a MP or MLA,
అది తప్పితే మిగతా అన్ని పనులు చేస్తున్నావు నువ్వు. అది మాత్రం చేయడానికి నీ చేతిలో అధికారం లేదు. ఎందుకంటే పార్టీలు దాని ఏమంటారు విప్ జారీ చేస్తాయి ఏదైనా బిల్ మీద ఓటింగ్ కోసం. నువ్వు చచ్చినట్టు నీకు అది నా బిల్లో నచ్చిన చెప్పని ఓట్ చేయాలి అంతే. సో పవర్ సెంట్రలైజ్ అయిపోవటం అనేది ఒకటి. సెంట్రలైజ్ అయిన తర్వాత అందువల్ల విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అనేది పరిస్థితి వచ్చేసింది. ఎవడైతే ఓడిపోయాడు ఎలక్షన్లో, ఒకప్పుడు ఏంటంటే అతనికి మేబీ మహా అయితే టైం పోయేది, డబ్బులు పోయేది, పరువు పోయేది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ ప్రాణాలు కూడా పోయే పరిస్థితికి వచ్చేస్తున్నాయి కొంతమంది లీడర్స్కి. లేకపోతే ప్రాణాలు పోకపోయినా యావజ్జీవ కారాగారం వితౌట్ ట్రయల్, ఆ పరిస్థితి కూడా ఇప్పుడు మనీ సూసైడ్ అయ్యే పరిస్థితి ఎలా ఉందో అలా కూడా అవ్వచ్చు చాలా మందికి ఫ్యూచర్లో. సో ఈ పవర్ సెంట్రలైజ్ అవ్వటం, అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఐఏఎస్ ఐపీఎస్లు కూడాను ఆ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏం చెబితే అలా పూర్తిగా రాజ్యాంగ పరిధుల్లోనే ఎన్ని రకాలుగా అపోజిషన్ పార్టీలని హింస పెట్టడం అనేది చాలా జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వెన్ ఇట్ హ్యాస్ బికమ్ సో వెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, పొలిటికల్ పార్టీస్ కూడా సమాధాన దండోపాయాల్లాగా అన్నీను క్యాష్, కులం, మతం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అలాగే ఫ్రీబీస్, అలాగే మాలాంటి సాలరీడ్ క్లాస్కి ఏదో ఒక తైలాలు ప్రామిస్ చేయటం, మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తొక్కేసి కేవలం కొద్ది క్రోనీ క్యాపిటలిస్టులు మాత్రం బాగా సంకనెక్కించుకోవటం, ఇలా రకరకాలు చేస్తున్నారు. సో ఈ పరిస్థితులు మారాలి. ఈ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనేది మారాలి. అలాగే ఈ యాంటీ డిఫెక్షన్ లా కూడా మారాలి. సో దట్ పాలసీ మేకర్స్ కెన్ యాక్చువల్లీ యాక్ట్ లైక్ పాలసీ మేకర్స్ అండ్ ఓట్ అకార్డింగ్ టు దేర్ కన్ఫిడెన్స్ అండ్ దేర్ నాలెడ్జ్. అలాగే పవర్ ఇంత సెంట్రలైజ్ కాకూడదు. చాలా పెద్ద విషయం చెప్పా కదా నేను. దీనికి ఏమన్నా జరిగే పరిస్థితి ఉందా ఎప్పట్లో ఈ మధ్య ఎప్పుడైనా? మ్యూట్లో ఉన్నాం. సారీ, ఇందులో కొన్ని విష్ లిస్ట్ అదేం కాదండి. ఇది ఐడియల్ గా ప్రతి ఓటర్ కి ఉండాల్సిన విష్ లిస్ట్. ఇందులో తప్పే ఉంది. దట్ ఈస్ హౌ ద ఎలక్షన్ షుడ్ హావ్ బీన్. ఇందులోని మనకి కొన్ని దేశాలు ఆల్రెడీ వాళ్ళ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి వాళ్ళకి తోచిన పనులు వాళ్ళు చేశారు కదా. మనకి విజిబుల్ గా ఎగ్జాంపుల్ పోనీ యూఎస్ఏ తీసుకోవచ్చు, వేర్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ కదా. వాళ్ళు బ్రిటన్ దగ్గర నుంచి వచ్చినా కూడాను వెన్ దే పుట్ అప్ దేర్ గవర్నమెంట్ లాస్, దే డిసైడెడ్ దట్ దిస్ మే నాట్ బి ది ఐడియల్ సినారియో అని చెప్పి వాళ్ళు టాప్ మ్యాన్ తాలూకా ఓటింగ్ కింద నుంచి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అదే ప్రెసిడెంట్, సెనేట్ అండ్ కాంగ్రెస్ ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్స్ ఉంటాయి బేసికల్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ సుప్రీం కోర్టులు స్టేట్ లెవెల్ కి పట్టుకొచ్చేసి దే మేడ్ సమ్ చేంజెస్ కదా. ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఆ పని చేయలేం, కానీ అది చాలా పెద్ద, అది విష్ లిస్ట్ కూడా కాదు. అది ఈ నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ లో జరగని పని మనం ఆలోచించుకోవడం కూడా కాదు. అది ఐడియల్ కూడా కాదు. దే హావ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో కదా, వాళ్ళ చండాలు వాళ్ళకు ఉంటాయి. అయితే మనం బైకామరల్ లో ఇక్కడ ఎదుర్కొంటా ఉన్నప్పుడు ది ఐడియల్ సినారియో వుడ్ హ్యావ్ బీన్ వేర్ వి జస్ట్ లుక్ ఎట్ క్యాండిడేట్ టు ఓట్. అంతకన్నా బియాండ్ అసలు మనం వెళ్ళక్కర్లేకుండా ఉండుంటే పరిస్థితి బాగానే ఉంది. ఇది అది ఆ పరిస్థితే లేదు. క్యాండిడేట్ ఎవడైనా కూడా మనకి పార్టీకి ఓట్ వేస్తాము అన్న చండాలం ఎప్పుడైతే వచ్చిందో, దట్ ఈస్ బికాస్ దర్ ఇస్ జస్ట్ వన్ కరిస్మాటిక్ పర్సన్. బీజేపీ తాలూకా మిగిలిన ఎంపీలు మోదీ గారు లేకపోతే ఈసారి 100 కూడా గెలవరు. మన ఎలక్షన్ ప్రాసెస్ కూడాను, ఎలక్ట్రల్ సిస్టమ్ కూడాను పేరుకి వెస్ట్ మినిస్టర్ ప్రాసెస్ అయినా కూడాను ఆల్మోస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ టైప్ జరుగుతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. ఇప్పుడు ఆ ఫేస్ కనబడితేనే ఇప్పుడు ట్రంప్ కోసం ఓట్లు వేస్తారు అక్కడ అన్న టైప్ లోనే మనకి. ఒకవేళ దేర్ హ్యావ్ బీన్ సిచ్యువేషన్స్ వేర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఎలక్షన్ డిక్లేర్ చేస్తాము అన్నప్పుడు పార్టీలు ఓడిపోయాయి మన దేశం. వీ హావ్ సీన్ దట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో. అయ్యో డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదే అని చెప్పి అనుకున్న ఎగ్జాంపుల్స్ మన కళ్ళు ఎదుర్కొండానే ఉన్నాయి కదా. వేరెన్ అంటే మనం బ్లేమ్ చేయడం ఒకటే కాదు కదా సార్. ఇప్పుడు ఐడియల్ గా యూ వుడ్ వాంట్ అ గుడ్ క్యాండిడేట్. ఫర్గెట్ అబౌట్ పార్టీ, ఫర్గెట్ అబౌట్, నిజంగా మనకి ఈ 5 సంవత్సరాల పాటు పని చేసి ఆ మాత్రం మంచి చేసే క్యాండిడేట్ ఉంటే నిజంగా బాగుంటుంది. కానీ ఆ క్యాండిడేటే లేకపోతే, if there are 3 candidates in the fray, all 3 of them have criminal cases against them. All 3 of them belong to different castes respectively.
ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్, మా ఊర్లో అయితే ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ నాన్ లోకల్. మా దరిద్రానికి మాకైతే మా ఊరు మీద. సో ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ క్యాండిడేట్ హౌ ఎల్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అన్న దానికి నేను ఆపోజిట్ వచ్చాను అనమాట. అదర్ సైడ్ దాంట్లో ఆల్ దీస్ చండాలం థింగ్స్ ఆర్ ఈక్వల్. సో ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ ఈక్వల్, హౌ వుడ్ యూ చూజ్ అనుకున్నప్పుడు, యూ వుడ్ చూజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓకే, ఏమి లేకపోతే సర్లే వీడి వల్ల కనీసం నాకు 10,000 వచ్చింది, రేపు ఉదయం నాకు ఈ మాత్రం ఇస్తాడు. అసైడ్ ఫ్రమ్ దట్, హౌ డు యూ చూజ్, హౌ డు యూ సే దట్ ఓకే ఐ వాంట్ దిస్ మ్యాన్ టు బి మై రిప్రజెంటేటివ్. నేను ఎక్కడో జెఫ్రీ ఆర్చర్ తాలూకది ఐ వాజ్ రీడింగ్ హిస్, మన ఆథర్, పాపులర్ ఆథర్ జెఫ్రీ ఆర్చర్. ఆయన కొన్నాళ్ళ తర్వాత మధ్యలో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఆయన మీద ఏదో కేసు అది నడిచింది. హీ వాజ్ పుట్ ఇన్ ప్రిజన్ ఆల్సో ఫర్ ఎ వైల్. వాట్ షుడ్ ఐ డూ అని ఆయనకు ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చిందట. ఏం చేయాలి అంటే ఎవరో సజెస్ట్ చేశారు, ఓ పని చేయి, నువ్వు గట్టిగానే మాట్లాడగలవు కదా, నీకు ఎంపీ అయిపో అన్నారు. సరే అయితే అని చెప్పి కంటెస్ట్ చేసి ఎంపీ అయిపోయాడు వాళ్ళ ఏరియాకి. ఇక్కడ ఊహించుకోగలం వాళ్ళు ఎవరినైనా, someone coming and saying that, oh, I will contest as an independent just on the basis of my own satta and become an MP. అంటే ఇప్పుడు మనకి కనబడుతున్న ఎగ్జాంపుల్స్ వల్ల అలా ముందుకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతారు, చాలా తగ్గిపోతారు. ద నంబర్ ఆఫ్ బైఫర్కేషన్స్ విల్ ఇంక్రీజ్. లాస్ట్ టర్మ్ కి ఈ టర్మ్ కి మీరు గమనిస్తే, ఐ మీన్ ఇట్ ఇన్ టోటలీ పాజిటివ్ వే, తప్పుగా తీసుకోకండి వినేవాళ్ళు, కానీ దేర్ హ్యావ్ బీన్ న్యూ caste based or religion based candidates or parties which have entered the fray. For example, last couple of elections kritam దగ్గర నుంచి ఇప్పటిదాకా అంబేద్కర్ సెంట్రిక్ పార్టీస్ కొన్ని వచ్చాయి. అంటే వీళ్ళందరికీ ఇది నా అంబ్రెల్లా, బీసీలందరికీ కూడా ఒక కామన్ అంబ్రెల్లా లాగా తీసుకొస్తాను అని చెప్పి. అది తప్పేం కాదు, అంటే ఐఎమ్ నాట్, అందుకే రైట్ ఆర్ రాంగ్ గురించి కాదు. దీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ టర్మ్స్. ఇంతకు ముందు కన్నా కూడా అంబేద్కరిజం ఇస్ ఆన్ ద రైజ్. అంటే వేరెన్ పీపుల్ సేయింగ్ దట్ చెప్ మాకెవడో చేసినాడు ఇవాళ దాకా ఏమీ లేడు, వీ విల్ పుట్ అప్ అవర్ ఓన్. అందులోంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, దే మే యాక్చువల్లీ డూ అ గుడ్ జాబ్, ఐ డోంట్ డౌట్ ఇట్. అంటే ఒకవేళ రేపు ఉదయం వస్తే, కాకపోతే వాళ్ళంతట వాళ్ళు గెలవరు. హౌ విల్ దే విన్? ఒక క్యాండిడేట్ నిజంగా మంచి క్యాండిడేట్ ఉంటాడు, మిగిలిన వాళ్ళు ఇఫ్ దర్ ఇస్ నో పార్టీ తాలూకది, హౌ విల్ దే విన్? అదే అంటే చెబుతున్నా ఇప్పుడు కదా, మీరు అడిగిన క్వశ్చన్ ఇది రిప్రజెంటేషనల్ గా కాకుండా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఇదే కదా. అంటే ఒక 20% ఓట్లు పడతాయి అనుకున్నా కూడాను ఆ పార్టీకి, పడినా కూడాను ఆ పార్టీ క్యాండిడేట్ గెలవడు. అలాగే 20% ఓట్లు పడితే మాత్రమే పడగలం మాక్సిమం. కాబట్టి ఇంక వీటికి ఓటు వేసినా Exactly. వేస్టే. కాబట్టి Waste. నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పార్టీల్లో ఎవరు నచ్చితే మనం వాళ్ళకి ఓటు వేయటమే కాకుండా వేసే ముందే, సార్ మేము మా కుటుంబాలు నలుగురు అందరం, మేము 4 కుటుంబాలు మీకే వేస్తున్నాం, కొంచెం గెలిచిన తర్వాత కొంచెం మమ్మల్ని బాగా చూసుకోవడానికి ముందే కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి. వాళ్ళు గెలిచిన తర్వాత చేయొచ్చు ఎంతో కొంత, అంతేగాని చేస్తారు. నెక్స్ట్ టర్మ్ లేకపోతే ఉండదు ఉనికి, ఉమ్, చేస్తారు అంతే కదా. ఇప్పుడు తమిళనాడులోని ఆల్టర్నేట్లు ఎందుకు అవుతాయి? ఇదే కారణం. ఇప్పుడు కాదు, అఫ్ కోర్స్, కరుణానిధి జయలలిత ఉన్నప్పుడు ఓకే, ఈసారి ఏమి ఇచ్చారు? గ్రైండర్ ఇచ్చారు. సరే, నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏం లేదు, టీవీ. ఓకే, అందరికి టీవీ ఇస్తాను. ఆ నెక్స్ట్ టైం ఏం కావాలి? స్కూటీ ఇస్తాను. ఆ నెక్స్ట్ టైం పెడతారు కంప్యూటర్ ఇస్తాను. ఎవ్రీ టర్మ్ దట్స్ వాట్ హ్యాపెండ్ కదా. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ తమిళనాడు హ్యాస్ ఆల్ దీస్ ఐటమ్స్ విత్ దేర్ ఫోటోస్ రెస్పెక్టివ్లీ. ఓ కరుణానిధి ఫోటో, ఓ జయలలిత ఫోటో, ఓ కరుణానిధి ఫోటో, ఓ జయలలిత ఫోటో. దట్స్ హౌ దే బికమ్ కదా. అంటే వాళ్ళు అదే జరిగింది కదా. ఓకే, ఈసారి నీకేమి ఇస్తాను. ఇప్పుడు అందులోని తప్పు అని మనం, ఓకే తప్పే, కరెక్టే, సొల్యూషన్ ఏంటి? వాట్ అదర్ సిస్టమ్ డు వీ హ్యావ్? ఈస్ ది గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్, గవర్నమెంటే కాదు, గవర్నమెంట్స్, ఈజ్ ఎనీ లీడర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేంజింగ్ దిస్? నో, బికాస్ దేర్ ఐడెంటిటీ ఈజ్ అట్ స్టేక్. దే విల్ నాట్ డూ ఇట్. పవర్ లో ఈజ్ ఉన్న అ ఓటర్ ఇంట్రెస్టెడ్? పవర్ లో ఉన్న వాళ్ళు ఎదురు చేంజ్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ దెమ్ ఇన్ పవర్. సో వాళ్ళు ఎందుకు మార్చుకుంటారు వాళ్ళు? దే మాస్టర్డ్ దట్ ఆఫ్టర్ సో లాంగ్. ఇప్పుడు అది ఎందుకు మారుస్తారు? ఓకే, అదర్ సైడ్ ఈజ్ అ ఓటర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చేంజింగ్. Why will they change? What is the incentive for them to change to a unknown system? Known devil is better than unknown angel laga. అవును. So last question for you is, so మరి పరిస్థితి ఏంటి? అయితే మనం ఇలాగా ఈ గడ్డు కాలంలో బతికేయడమేనా? Is our democracy going to keep falling each time we think it cannot fall any further? It will fall some more. New low hit అయినట్టు. అంటే నాదొక లైఫ్ ఫిలాసఫీ ఉంది. ఏంటంటే ఎప్పుడూను మనకంటే తక్కువ ఉన్న చూసుకుంటే కనుక మనకు కొంచెం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అనమాట. ఏంటంటే నేను చాలా బాగున్నాను, యాక్చువల్గా నేను ఆనందంగా ఉండటం ఇంపార్టెంట్.
సో నాకున్న కష్టాలు కష్టాలు కాదు, మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయిలే అనుకోవటం. అలాగే ఇప్పుడు కూడా యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ నేను పక్కన పాకిస్తాన్లో జరుగుతున్న వ్యవహారాలు చూసే వాళ్ళ ఎలక్షన్లు, వాళ్ళ మీద మనం చాలా బెటర్లే అని ఆనందంగా ఉండటమే. మీరేనా అయితే మోదీ గారికి సజెషన్ ఇస్తున్నది? పెద్ద ఆయనకినేమో పాకిస్తాన్ లో చూసావా అక్కడికి వెళ్ళిపో అని ఈ ఐడియా మీదేనా ఈ ఐడియా? లేదు, ఇది చిన్న గీత పెద్ద గీత కదా అని. బాగుంది సార్. అయితే అంతం లేని టాపిక్ పట్టుకొచ్చారు ఇవాళ మీరు. ఒక ఇది అందుకనే మీలాంటి యువ నాయకులు రాజకీయాల్లోకి వచ్చి మార్పు చేస్తే కనుక దీన్నంతా. ఇప్పుడు యువ కాదు గాని ఇంకా ఎవరు రాజకీయాల్లోకి రావడానికి ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చూపించారు సార్. ఎందుకు వస్తారండి? ముందు ఇది పార్టీలో చేరుతారు. మీ జేడి లక్ష్మీనారాయణ గారి రాజకీయాల్లోకి దెబ్బగా. ఎవరైనా ఎందుకు వస్తాడు? ఆయన ఇప్పుడు మళ్ళీ వైజాగ్ లో వస్తానంటున్నట్టు ఆయన. వైజాగ్ గురించి మనం ఒక ఎపిసోడ్ చేయాలి నాగ్ గారు. ఇక్కడ మాకు క్యాండిడేట్లు ఎక్కువ అయిపోయారు. నాకు రోజుకొకరు తెలుస్తున్నారు. వీళ్ళు కావాలంటే వీళ్ళు కావాలని కొట్టుకుంటున్నారు. ఎలా ఎలా కొట్టుకుంటున్నారు అన్నది చాలా. అందరూ నాన్నలోకైనా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. మీది కాస్మోపాలిటన్ సిటీ కదా, మీరు విశాల హృదయం, ఎవరొచ్చినా కూడా. ఏదేనంటే ఇలాంటివే చెప్తున్నారు సార్ డైలాగులు. అది నిజమో కాదో తెలియదు. మాకు చెప్పి 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 నమ్మించేస్తున్నారు అనమాట. అవునవును, ఎస్. మీరు దాన్న కన్నులు అయ్యా అని చెప్పేసి ₹1,00,000 అప్పే ఉండదు అనడమా? అదే జరుగుతోంది. సరే అయితే ఓకే, గుడ్. బాగుంది సార్. థ్యాంక్ యూ. See you in next episode. Bye.